హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి దాదాపు 25,271 జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీగా అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఈ 2021 నోటిఫికేషన్లో పోస్టులు పెరిగే అవకాశం ఉంటుందా, మరి అలాగే ఏ పోస్ట్ ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి సంబంధించి పూర్తి అప్డేట్ వివరాలను వీడియోలో చూద్దాం. మీలో ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడెప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే మీలో ఎవరైతే ఇంతవరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి ప్రీవియస్గా కండక్ట్ చేసిన ఎటువంటి ఎగ్జామినేషన్ను అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉంటారో వారు కంపల్సరీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి జీడీ కోసం. సో మీలో ఎవరైతే ప్రీవియస్గా ఎస్ఎస్సి తరపు నుంచి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వారు ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ సంబంధించి డైరెక్ట్ లాగిన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూసినట్లయితే మొదటగా వన్ టైం రిజిస్ట్రేషన్లో భాగంగా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు ఆధార్ కార్డు ఉందా లేదా ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఎస్పై క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటు మీకు ఏదైనా ఐడి కార్డును మెన్షన్ చేసి ఐడి కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఫుల్ నేమ్ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మరియు ఇంతవరకు మీ నేమ్ చేంజ్ అయిందా లేదా ఇక్కడ ఎస్ఆర్ నోపై టిక్ చేసి మీ నేమ్ చేంజ్ అయినట్లయితే ఇక్కడ మీ న్యూ నేమ్ను చేంజ్ నేమ్ను మెన్షన్ చేయాల్సి ఉంది. దాంతోపాటు మీ ఫాదర్ నేమ్ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మరి అలాగే మీ మదర్ నేమ్ను ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మరియు 10th క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఎడ్యుకేషన్ బోర్డు సంబంధించి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మరియు 10th క్లాస్ రూల్ నెంబర్ సంబంధించి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటు మీ జెండర్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. మరియు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు బీటెక్ క్వాలిఫికేషన్ ఉందా, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉందా సంబంధించి టోటల్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. మరి అలాగే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి, అనగా మీ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. మరియు మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. ఫైనల్గా మీ పర్మనెంట్ స్టేట్కి సంబంధించి అడ్రస్ వివరాలను ఇక్కడ మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో మెన్షన్ చేసి సేవ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ మీకు అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో భాగంగా మీ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి మీ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ సెలెక్షన్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ మీ నేషనాలిటీకి సంబంధించి మెన్షన్ చేయాల్సి ఉంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్లో భాగంగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంది. దాంతోపాటు మీ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీ డిసేబిలిటీ లెవెల్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. మరియు మీ పర్మనెంట్ అడ్రస్ను ఎంటర్ చేయాల్సి ఉంది. స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ మరియు మీ హౌస్ నెంబర్ లాంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంది. దాంతోపాటు మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఎస్ఆర్నో అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. మీ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ కానట్లయితే మీ ప్రజెంట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంది, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ లాంటివి. మరియు టోటల్గా ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఫైనల్గా ఫామ్ను సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఒకసారి చదువుకొని ఇక్కడ అగ్రీ పైన బాక్స్పై క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు ఆ విధంగా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంది. సో ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూసినట్లయితే మొదటగా మీరు అప్లై చేసుకునే ముందు మీ 10th క్లాస్ సంబంధించి మరియు మీ 10th క్లాస్లో సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని ప్రీవియస్గా ఉన్న వాటిని మీ వద్ద ఉంచుకొని తర్వాత మాత్రమే ఈ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంది. కంపల్సరీ కరెక్ట్ కేర్ఫుల్గా మాత్రమే ఈ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంది. సో ఒకసారి చూసినట్లయితే కానిస్టేబుల్ జీడీ, సిఏపిఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్ జీడీ ఎగ్జామినేషన్ 2021 అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొదటగా క్యాండిడేట్ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఉన్న ఫుల్ నేమ్ను మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి. మరియు అలాగే మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్తో పాటు August 1, 2021 వరకు మీ ఏజ్ అవుతుందో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు మీ జెండరు, మీ రిజర్వేషన్ కేటగిరీ, మీ నేషనాలిటీతో పాటు ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించి ఇంతకుముందు మీరు వన్ టైం రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేసిన మార్క్స్ లేదా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ని మెన్షన్ చేయాలి.
దాంతోపాటు మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ బోర్డు మరియు మీ 10th క్లాస్ రూల్ నెంబర్, మీ 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ లాంటివి మెన్షన్ చేసి, మీరు ఎక్స్ సర్వీస్మెన్ వారైతే ఇక్కడ ఎస్ఆర్ నో పై క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ను ఫిల్ చేయాల్సి ఉంది. మరి అలాగే మీకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న క్యాండిడేట్స్ ఎస్ఆర్ నోపై క్లిక్ చేసి అక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. మరియు ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. కావున మీకు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీ టైప్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ను సెలెక్షన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. మరి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. మొత్తంగా 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ వారి దగ్గరలో ఉన్న 3 సిటీస్ను సెలెక్షన్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ లోకాలిటీ సంబంధించి స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ లోకాలిటీ డిస్ట్రిక్ట్ను సెలెక్షన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. దాంతోపాటు మీ మైగ్రేటెడ్ స్టేట్కి సంబంధించి మీరు ఏదైనా స్టేట్కు మైగ్రేట్ అయ్యారా సంబంధించి ఎస్ఆర్నోపై క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ను ఫిల్ చేయాల్సి ఉంది. మరియు మీ స్టేట్కి సంబంధించి ఆరిజిన్ సంబంధించి డీటెయిల్స్ను సెలెక్షన్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. మరియు మీరు మిలిటరీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లకు ఏరియాకు చెందిన వారాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. మరియు మీ ఇండియన్ కంట్రీకి సంబంధించి ఏదైనా బార్డర్ డిస్ట్రిక్ట్ సంబంధించి క్యాండిడేట్స్ అని ఇక్కడ ఎస్ఆర్నోపై క్లిక్ చేయాల్సి ఉంది. ఫైనల్గా పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి క్యాండిడేట్స్ ఏబిసిడీలు అనే ఈ విధంగా మీకు నోటిఫికేషన్లో ఏ పోస్టుకు ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఉన్న పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మొదటగా ఏ విధంగా ఇచ్చుకోవాల్సి సంబంధించి చూసినట్లయితే ఇప్పటివరకు రీసెర్చ్ చేసిన ప్లాన్ ప్రకారం ఎన్ఐఏకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అనే ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మొదటగా ఏది ఇచ్చుకోవాలి, చివరిగా ఏది ఇచ్చుకోవాలి క్లారిటీగా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్లో వచ్చిన కోడింగ్ ప్రకారం ఈ పోస్టింగ్ సంబంధించి సెలెక్షన్ చేసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంది. మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మాత్రమే మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ కేర్ఫుల్గా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చూసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి సెలెక్షన్ చేసుకోవాలి. మరియు మీ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంది. మరియు స్టేటస్ సంబంధించి మీరు పాస్ అయి ఉంటారు కాబట్టి పాస్డ్పై క్లిక్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్తో పాటు స్టేట్ బోర్డ్ సెలెక్షన్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మరియు మీ రూల్ నెంబరు, పర్సంటేజెస్, సిజిపిఎస్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంది. దాంతోపాటు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి కేటగిరీ వారు షేర్ చేసుకోవచ్చా లేదా దానిపై క్లిక్ చేయాలి. దాంతోపాటు మీ స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లాంటివి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంది. ఫైనల్గా ఆ డీటెయిల్స్ని సేవ్ చేసిన తర్వాత మీకు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు మాత్రమే ఉండాల్సి ఉంది. సో అభ్యర్థులు ఈ విధంగా శాంపిల్ ఫోటోగ్రాఫ్ను ఒకసారి చెక్ చేసుకొని మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంది. మరి అప్లోడ్ సిగ్నేచర్ సంబంధించి 10 KB నుంచి 20 KB సైజులో మాత్రమే ఉండాల్సి ఉంది. సో ఈ విధంగా సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఎప్పుడు తీసుకున్నారో ఆ డేట్ను కూడా మెన్షన్ చేయాల్సి ఉంది. సో ఫైనల్గా మీ మెన్షన్ చేసిన డేట్ అనేది క్లియర్గా ఉంటుందనేది ఇక్కడ మెన్షన్ చేసి ఎస్ఆర్నోపై క్లిక్ చేసి ఫైనల్ డిక్లరేషన్ అనేది చేసి ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఒకసారి టోటల్గా డీటెయిల్స్ కరెక్ట్ ఫిల్ చేశారా లేదా అనేది టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ ఫీ పేమెంట్ సంబంధించి ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయడం అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే మిగతా ఆల్ క్యాండిడేట్స్ అయితే ₹100 అప్లికేషన్ ఫామ్ అయితే ఫీ పే చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి తరపు నుంచి ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉందని చాలామంది అడగడం జరిగింది. ప్రీవియస్గా 2018 నోటిఫికేషన్లో 2018 నోటిఫికేషన్లో దాదాపు 54,953 పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ సంబంధించి, స్టేట్ వైజ్ వేకెన్సీస్ సంబంధించి నెక్స్ట్ వచ్చిన అప్డేట్లో దాదాపు 58,373 పోస్టులకు పెంచడం జరిగింది. 2018 నోటిఫికేషన్లో పోస్టులను పెంచారు కావున ఈ 2021 నోటిఫికేషన్లో కూడా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. మరి అలాగే అసలు సిఆర్పిఎఫ్లో ఎటువంటి పోస్టులను అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి రానున్న రోజుల్లో సిఆర్పిఎఫ్ సంబంధించి వేకెన్సీస్ యాడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థి 10th క్లాస్ పాస్ అయ్యి
కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారో కంపల్సరీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి అప్లై చేయగలరు. రానున్న రోజుల్లో నోటిఫికేషన్లో పోస్టులు పెరిగే అవకాశం ఉందా లేదా సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వచ్చినా మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్.